ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఫ్యాట్ బర్నింగ్ కి బాగా ఉపయోగపడే వ్యాయామాలు ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? ఇవి పై పొట్టని కింద పొట్టని బాగా స్పీడ్గా తగ్గించడానికి పనికొస్తాయి. ఇక్కడ మనం బెట్టు కానీ అరుగు కానీ లేనందువల్ల కుర్చీ మీద కాళ్ళు పెట్టి చూపిస్తాం. మీరు ఇంటి దగ్గర అయితే కుర్చీ కంటే కూడా ఇంటి దగ్గర అరుగులు మెట్లు ఉంటాయి కదా, మెట్టు మీద అట్లా కాళ్ళు ఎత్తి పెట్టి కనుక చేయగలిగితే ఈ రెండు వ్యాయామాలు మామూలుగా కరాటే బాక్సర్లు, మామూలుగా సినిమాలో హీరోలు ఇట్లాంటివి ఎక్కువ చేస్తుంటారు. అవి స్పీడ్ రిజల్ట్ ఇస్తాయి కాబట్టి వాళ్ళకి కోచ్లు అట్లాంటివి నేర్పుతారు. ఇంట్లో కూడా మనం అట్లాంటివి చేసుకుంటే మంచిది కాబట్టి చూపిస్తున్నాం. చూడండి, అవి కింద పొట్ట పై పొట్ట తగ్గడానికి ఉపయోగపడే చైర్ సహాయంతో చేసే ఎక్సర్సైజెస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. మన కాళ్ళ దగ్గర కుర్చీని అట్లా పెట్టేసుకుని కుర్చీలో కూర్చునే ప్లేట్ మీద మనం అట్లా పాదాలు పెట్టేసేసి చేతుల మీద శరీరాన్ని పైకి లేపుంచుతాం కదా అట్లా. ఇప్పుడు చూడండి, అటు పాదాల మీద చేతుల మీద శరీరం అంతా ఉంటుంది. ఇప్పుడు కుడి కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడిచి రొమ్ము దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఎడమ కాళ్ళని మడిచి మోకాళ్ళ దగ్గర రొమ్ము దగ్గర, మళ్ళా కుడి కాళ్ళు, మళ్ళా ఎడమ కాళ్ళు. కొంచెం కుడి కాళ్ళని ఎడమవైపు రొమ్ము దగ్గరికి అట్లా సైడ్కి తీసుకెళ్తే ఫలితం బాగా వస్తుంది. తర్వాత చేతులు నిందాటి వాళ్ళు అట్లాగే ఉంచేసి పాదాలు కుర్చీ మీద ఉంచేసి నడుముని అట్లా సీటు భాగాన్ని నడుముని అట్లా ట్విస్ట్ చేస్తాం. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి అట్లా సీటు భాగాన్ని నడువ భాగాన్ని ట్విస్ట్ చేయాలి. దీనివల్ల బాగా నడువ భాగం పొట్ట భాగం దగ్గర బాగా తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వెళ్ళకిలా పడుకుని రెండు పాదాలని కుర్చీ మీద అట్లా పెట్టేసి చేతులు తల వెనకాల భాగంలో నేల మీద చాపేసి ఇప్పుడు చేతుల్ని స్పీడ్గా ముందుకు తీసుకొస్తూ ఛాతీ తల పైకి లేపాలి. ఊపుగా పైకి లెగుస్తాం. కూర్చునేటట్లు లేవాలి, మళ్ళా పడుకోవాలి, మళ్ళా కూర్చోవాలి. ఎప్పుడన్నా మనం ఎక్సర్సైజులు విగరస్గా చేసే వారిని చూస్తుంటాం కదా, పొట్ట బాగా 6 ప్యాక్స్ రావాల్సిన వాళ్ళు ఇట్లాంటి ఎక్కువ ట్రై చేస్తుంటారు. కాళ్ళని కుర్చీ మీద పెట్టి చేయటం వల్ల ఇంకొంచెం కష్టం పెరుగుతుంది, కానీ రిజల్ట్ పొట్టకు బాగా వస్తుంది. డాక్టర్ గారు, నేను సాధారణంగా కొబ్బరి అన్నది ప్రతి రెసిపీలో ఎలా ఉపయోగించుకోవాలి, ఎందుకు ఉపయోగించుకోవాలో చెప్తున్నారు. ముఖ్యంగా కొబ్బరి పాలు అన్నవి పిల్లలకి ఎలా అందిస్తే వాళ్ళకి ఏ పోషకాలు అందుతాయో చెప్తారా? గేదె పాలు చిక్కటకు తీసుకుంటే సుమారుగా మనకి 80-90 శక్తి వస్తుంది 100 ml తీసుకుంటే. అదే కొబ్బరి పాలు తీసుకుంటే 100 గ్రాముల పచ్చి కొబ్బరి తురుము 444 కిలో క్యాలరీస్. 100 గ్రాముల పాలు 80-90, పచ్చి కొబ్బరి అంత. అంటే నీళ్లు కలుస్తాయి పాలు అనేసరికి, అందుకని శక్తి తగ్గుతుంది కాస్త. అందుకని దగ్గర 300 శక్తి అన్నా 100 ml పాలు ఇస్తే వచ్చేస్తుంది. అందుకని పాల కంటే 3 times బలం ఎక్కువ కొబ్బరి పాలు. పాలల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, కొబ్బరి పాలు 0 కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్కి చాలా మంచిది. అందుకని ఇండియాలో గుండె జబ్బులు తక్కువ ఉన్న మొట్టమొదటి ఫస్ట్ రాష్ట్రం కేరళ వాళ్ళకి. అందుకని కొబ్బరి బాగా ఉండటం వల్ల గుండె జబ్బులు రా వాళ్ళకి.